మోసం చేసి సంపాదించొద్దు, ఒకరిని ముంచి సంపాదించొద్దు, ఒకరిని ఏడిపించి సంపాదించొద్దు. నేను అంటాను, ఒకవేళ నువ్వు అలా సంపాదించిన ఏమవుతుందో తెలుసా, అది రెక్కలు చాపి ఎగిరిపోద్దంట. దేనికి రెక్కలు వస్తాయి? మీరు రెక్కలున్న పక్షిని ఒకటి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, దొరుకుతుందా? దొరికినట్టే ఉంటుంది, పక్క పోయేసరికి టప్పున ఎగిరిపోతుంటుంది. మనం ఏం చేస్తుంది? మనల్ని పరిగెత్తిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, డబ్బు కోసం కాదు పరిగెత్తాల్సింది, నా వైపు పరిగెత్తు, మొదట నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, ఏమి కావాలో నీకు అనుగ్రహిస్తాను. నేను అంటాను బిడ్డ, ప్రభు కోసం పరిగెత్తు, అవకాశాలు ప్రభుని దగ్గరికి తీసుకొని వస్తాడు. ప్రభు కోసం పరిగెత్తు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం నా ప్రభు ఇస్తాడు. ప్రభు కోసం పరిగెత్తు, దేవుడు దీవించకుండా ఉండడు, ఖచ్చితంగా ప్రభు దీవిస్తాడు. యథార్థవంతుని ప్రభు దీవిస్తాడంట. ప్రైస్తలా రెండు ప్రభుకు స్తోత్రం చెప్దామా? యథార్థవంతులు, నా చెప్పండి, యథార్థవంతుని ప్రభు దీవిస్తాడు. యథార్థవంతుల గృహము దేవుడు వర్ధిలింపజేస్తాడు. బిడా, ఈరోజు సంపాదించడం ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ నువ్వు ప్రభు కోసం పరిగెడితే నేను అంటాను, వద్దనుకున్న నీ కాళ్ళ ముందుకు దేవుడు ఏం చేస్తే అవకాశాలు తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. ఒకవేళ నువ్వు దానికోసం పరిగెడితే అవకాశాలు వచ్చినట్టే ఉంటాయి, దగ్గరికి వచ్చి అవకాశాలని చేయి దాటి వెళ్ళిపోతుంటాయి. వస్తాయి, అయ్యో వచ్చిందని కూడా సరికి నీకు ఎలా తెలుసా, ఆశ చూపించి మరలా ఏం చేస్తుంది, రెక్కలు జాపి ఏం చేస్తుంది, ఎగిరిపోతుంటుంది. బిడా, బ్రతుకు ప్రభు కోసం. నా ప్రాణమా తిను తాగు సుఖించు అనుకుంటున్నాడు. నేను చెప్పగలుగుతాను, సంపాదించింది తినాలన్న దేవుడి కృప ఉండాలి, సంపాదించింది అనుభవించాలన్నా దేవుని యొక్క దయ ఉండాలి. ధన సమృద్ధి ఉంటే సరిపోదు, అనుభవించడానికి దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగాలి, దేవుని యొక్క కృప మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం ఆ మాటని. హల్లెలూయా. రెండు చేతులు ప్రభుకి స్తోత్రం చెప్తా, ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెప్తా. రెండు చేతులు ప్రభుకి స్తోత్రం చెప్తా, ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడికి ధనము సమృద్ధిగా ఉన్నది, అది తినడానికి ఎవరి కృప ఉండాలి? దేవుడి కృప ఉండాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, చూడండి, ఒకనికి దేవుడు ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల. ఎవరు కలగజేయాలి? ఒకడికి ధన సమృద్ధి కలిగినను, ధనధాన్య సమృద్ధిని కలిగినను, దాన్ని అనుభవించుటకు, అన్నపానములు భుజించుటకు, వాటి తీసుకోవడానికి, ఆ కష్టాన్ని అనుభవించడానికి ఏం చేయాలి తెలుసా? ఆ కష్టం ద్వారా వచ్చే సంతోషాన్ని అనుభవించడానికి ఏముండాలంట? దేవుని యొక్క కృప దయ ఉండాలి. అన్నీ ఉన్నా అది తినడానికి తాగడానికి అర్హత లేకపోతే, తినడానికి ఆరోగ్యం లేకపోతే, ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. దాన్ని అనుభవించాలంటే అనుభవించడానికి ఆయన అనుభవించు బిడ్డ అని మనకు ఒక ఆజ్ఞ ఇవ్వాలంటే రుజువు చేయాలి, ఒక మాట పలకాలి. పలికితే తప్ప మనం అనుభవించలేం. మరలో ఒకసారి పాస్టర్ గారు మాట చదవడమ్మా. దేవుడు ఒకనికి, మన అందరి జాగ్రత్త, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, చూడండి, దాని యందు తన భాగం ఏదైతే సంపాదించాడో ఆ భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. ఏమనుకోవాలి? దేవుని ఆశీర్వాదం బట్టి రోజు తింటున్నాను, ఈరోజు ఇల్లు కట్టుకున్నాను, ఈరోజు ఈ స్థితి కలిగి ఉన్నాను, ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నాను, ఏదైతే తింటున్నానో అది నాకు ఆరోగ్యం ఇస్తుంది, ఇది దేవుని వలన కలిగింది అనుకోవాలి. కానీ ధనవంతుడు అనుకోవట్లే. ఏదైనా దేవుడు ఇస్తే దేవుడి వల్ల కలిగింది అనుకోవాలి. కానీ ధనవంతుడికి తెలుసా, ప్రాణమా తిను తాగు సుఖించు, ఇది దేవుడు ఇచ్చింది కదా, నాకు కష్టములు బట్టి వచ్చింది. ఈరోజు బిడ్డ కష్టపడుతున్నాం, హ్యాపీగా తింటున్నాం, సంతోషంగా ఉన్నామంటే అది దేవుని ఆశీర్వాదమే, మనుషుల ద్వారా వచ్చింది కాదు. నమ్మో, నీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకుంటూ, ఒకరి దగ్గర చేయి చాపకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా. నేను అంటాను, పచ్చడనము తిన్నా దేవుడికి స్తోత్రం, దేవుడి దయ్యే ఆ పచ్చడనము కూడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏసీలో ఉన్నోడికి లేని ఆరోగ్యం, ఫ్లైట్లో తిరిగేటోడికి లేని ఆరోగ్యం, 5 స్టార్ హోటల్లో గడిపేటోడికి లేని ఆరోగ్యం
ఈరోజు కష్టపడి పని చేసుకుంటూ ఎండనక వాననక కష్టపడుతూ ఉన్న దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చే కారణం తెలుసా? నువ్వు తింటున్న ఆహారం ఏదైతే ఉందో అది నీకు సంతోషాన్ని ఇస్తుంటే కారణం తెలుసా? అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ప్రభుని మహిమపరచు. ఎంతమందికి నా మాట అర్థమవుతున్నాయి? లేని దానికోసం ప్రయాసపడొద్దు. ఇలా చేతుదామా, ఇలా చేతులు ఊపుతూ చెబుతా. నాకు చెప్పండి, లేని దానికోసం చెప్పండి, లేని దానికోసం ప్రయాసపడొద్దు. ఉన్నదానితో తృప్తి చెందా. ధనవంతుడే ఉన్నదాంతో తృప్తి చెందాడా? తృప్తి చెందలే. ఏమంటారు తెలుసా? ప్రాణమా ఇంకా బాగా పండి తిను, ఇప్పుడు దాకా సరిపోతుంది, ఇంకా తిను. ప్రభునాడు వెర్రోడా? ఎవడు వెర్రోడు తెలుసా? వెర్రోడు ఎవరు? దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుని ఏమంటాడు? డబ్బును చూసి మురిసిపెట్టాడు దేవుడు అంటే వెర్రోడు అంటున్నాడు. నువ్వు అదే లోకం అనుకుంటున్నావు. నువ్వు దానికోసం ఏం చేస్తావు తెలుసా? రాత్రి సరిగ్గా తినట్లే, ఉదయం సరిగ్గా పడుకోవట్లే, పిల్లలతో సరిగ్గా గడపట్లే, భార్యను సరిగ్గా ప్రేమించట్లే. 24 గంటలు సంపాదన 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 సంపాదన. లేగిస్తే సంపాదన, పడుకుంటే సంపాదన, కూర్చుంటే సంపాదన. ఇటు చేయి జాబితా ఇటు రావాలి, అటు చేయి జాబితా అటు రావాలి, ఇటు పోతే ఇటు రావాలి, ఇటు రావాలి. 4 సంపాదన. కొందంటారు వీడు 4 చేతులు సంపాదిస్తున్నారా ఎవడికి పెట్టడానికి? ఉన్నది 2 చేతులు. ఏ చేతులు సంపాదిస్తున్నాడంటే బిడా ఎంత ఇచ్చినా ప్రభు ఇచ్చేది మనకు తృప్తినిస్తుంది. చెప్పండి, వద్దనుకున్నా చెప్పండి, వద్దనుకున్నా నాది చెప్పండి, వద్దనుకున్నా దేవుడు మనకిస్తాడు. మనం పరిగెత్తవలసింది ఎవరితో? దేవుడితో. మనకు సమృద్ధి ఏది కావాలి? దేవుడిచ్చే సమృద్ధి కావాలా అమ్మా? మనము సంపాదించుకునే సమృద్ధి కావాలా? ఇతను ఏం తెలుసా? సమృద్ధి పండింది, ఆ సమృద్ధితో తృప్తి చెందుతున్నాడు. మొదటిది దేవుడిచ్చే సమృద్ధి కోసం మనం పెరగడదాం, ఈ సమృద్ధి కాదు. రెండవది గమనిస్తే అక్కడ 2 కుమారులు ఉన్నారు. వారి కోసం మనం చెబుతాం. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు అంట తప్పిపోయిన కుమారుడు అంటాం. ఏ కుమారుడు? తప్పిపోయిన కుమారుడు. ఎలా తప్పిపోయాడు? తప్పిపోవడం అంటే మీరు గమనించి తండ్రి ఇంటిని విడిచిపెట్టడమే తప్పిపోయాడు. ఎప్పుడైతే అతని జీవితంలో తండ్రి ఇంటిని విడిచిపెట్టాడో అప్పుడే నష్టం వచ్చింది. తండ్రి ఇంటి నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో అప్పుడే అతని జీవితంలోనికి శత్రువు ఎంటర్ అయిపోయాడు. ఈరోజు నేను చెప్పగలుగుతాను, మన బ్రతుకులు తండ్రి అయినటువంటి ప్రభుతో ఉంటే మన బ్రతుకులు దీవించబడతాయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తండ్రి ఇంటిని, దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని, ఆత్మ సంబంధమైన విధానాన్ని చాలామంది విడిచిపెట్టాలనుకుంటారు. బిడా ఎప్పటికీ విడిచిపెట్టొద్దు. నువ్వు చేయవలసింది తెలుసా? తండ్రితో మంచి అనుబంధం కలిగి ఉండవు. తండ్రి కోపడుతున్నాడు ఎవరిని? కుమారుని. ఇప్పుడు ఎంజాయ్గా తిరగడానికి అంత అవ్వట్లేదు. అందుకే ఉన్నది తెలుసా? నా ఆస్తి నాకు పంచేయి, నాకు ఎంతైతే వస్తుందో అంత ఇచ్చాయి. ఎందుకంటే నీతో ఉంటే అన్ని రూల్స్ ఉన్నాయి. నీ నుంచి బయటికి వెళ్ళిపోయిన అనుకో, నీ నుంచి బయటికి వెళ్తే నాకు కొంత స్వతంత్రత ఉంటుంది అని మొత్తం పంచించుకొని వాక్యం సెలవిస్తుంది. వెలినోడు ఏం చేసేది? దుర్వ్యాపారం. అమ్మా ఏ వ్యాపారం అంట? ఏ వ్యాపారం చేశాడు? మంచి వ్యాపారం కాదు. దుర్వ్యాపారం అంటే ఏంటి? ఏంటంటమ్మా? దుర్వ్యాపారం వలన పంచుకున్నది ఏదైతే ఇంటికి తీసుకెళ్ళాడో అదంతా పాడు చేసుకున్నాడు. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? తాగడం, తిరగడం, వ్యభిచరించడం, అంటే అన్ని రకాలుగా డబ్బుతో ఏదైతే చేయగలుగుతో అన్నీ చేసేసాడు. మీరు గమనించండి, సమృద్ధి తీసుకొని వెళ్ళిపోయి తిన్నాడు, తాగాడు, అన్నీ ఉన్నాయి. అన్నం చూడండి ఏంటంట, ధన సమృద్ధి ఉన్నప్పుడు స్నేహితులు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడైతే ధనం కోల్పోతే ఉన్న స్నేహితులు కూడా పోగొట్టుకుంటామన్నట్టుగా వాడి దగ్గర ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు, వాడి దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉన్నారు. ఎప్పుడైతే ఇది పోగొట్టుకున్నాడో ఏం చేశాడు తెలుసా? ఉన్న స్నేహితులందరూ విడిచిపెట్టారు. ఒకటి ధన సమృద్ధి వలన స్నేహితులు అధికమవుతారు, వాడికి పోతే ఎవడు ఉండడు. ఇప్పుడు ఆఖరి గమనించడు, ఒకడు వీడి చేతుల నీడలో బతికినోడే, ఒకప్పుడు వీడు పెడితే తిన్నోడే. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎవడు పట్టించుకోవట్లే. వెళ్ళాడు, డోర్లు కొడుతున్నాడు, అన్నా తమ్ముడు రే నా ఫ్రెండరా, అప్పుడు నీకు తెచ్చాడు కదరా నాకు హెల్ప్ చేయంటే, ఎవర్రా నువ్వు ఊరికి ఇచ్చావా అని ప్రతి ఒక్కడు ఎలా పడితే మాట్లాడుతున్నాడు. అంటే గమనించండి ఎంత భయంకర దిగజారిపోయాడు తెలుసా? ఆఖరికి పందులు తినే పొట్టు, ఆ పందులకు పొట్టేస్తే ఆ పొట్టైన తిని కడుపు నింపుకుంటాను. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. పందులు తినే పొట్టు కోసం వెళ్ళిపోతే ఎప్పుడైతే ఆ పొట్టు తింటాడు యజమాడు వచ్చాడు, రే బుర్రుందా, నేను నీ కాదు వేసేది పందులకేసాను, నువ్వు పని చేయడానికి పనికిరావని పందుల దగ్గర నుంచి కూడా తోసేశారు. అంటే గమనించండి బిడ్డ, తండ్రిని విడిచిపెట్టిన కుటుంబం,
తండ్రిని విడిచిపెట్టిన కొడుకు ఎంత నష్టం. ఈరోజు చెప్తారు దేవుని సన్నిధిని మనం ఎప్పుడు విడిచిపెట్టదు బిడ్డ. ఒకవేళ మనకి ఇక్కడ నచ్చట్లేదా, ఎక్కడో ఒక చోట మంచిగా దేవుళ్ళు బ్రతకాలంత చాలు. మనుషులు బట్టి దేవుడికి దూరం అయిపోవద్దు. చెప్పండి, నాది చెప్పండి. మనుషులు బట్టి నాది చెప్పండి. మనుషులు బట్టి నాది చెప్పండి. మనుషుల్ని బట్టి నాది చెప్పండి. మనుషులు బట్టి దేవుడికి దూరం అయిపోవద్దు. ఎక్కడున్న ప్రభులో ఉంటే చాలు, అది ప్రభు దీవిస్తాడు. రెండు ప్రభుకు స్తోత్రం చెప్తాం. ప్రభువుతో చెప్పండి, ప్రభువుతో ఉన్న సంబంధం కరెక్ట్గా ఉండాలి. ప్రభువుతో ఉన్న జీవితం కరెక్ట్గా ఉండాలి. పందులు తినే పొట్టు కోసం వెళ్ళిపోయాడంట. పన్ను నుంచి తీసేశారు. ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఏడుస్తున్నాడు ఒంటరిగా. అయ్యో ఏంటి ప్రభువా, ఏంటి బ్రతుకు, ఏడుస్తున్నాడు. ఈరోజు బిడ్డ అక్కడ చూడండి, లూకా రాసిన సువార్త 15:17 వచ్చింది చదవండి అమ్మా. 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు అమ్మా చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు అక్కడ చాలా అద్భుతంగా రాయబడింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉందని, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చింది. ఈరోజు చాలా మందికి అన్ని కోల్పోయిన బుద్ధి రాదు. అంత నష్టం వచ్చినా బుద్ధి రాదు. ఆరోగ్యం కోల్పోయిన బుద్ధి రాదు. ఆస్తులు కోల్పోయిన బుద్ధి రాదు. లేకపోతే ఏ సమస్య వచ్చిన బుద్ధి రాదు. ఈరోజు గమనించాడు, అతను బుద్ధి వచ్చిందని రాయబడుతుంది. బుద్ధి లేనప్పుడు తిన్నాడు, తిరిగాడు, తాగాడు, వ్యభిచరించాడు, దొంగతనం చేశాడు, ఎలా పడితే అలా బ్రతికేశాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆ వ్యక్తికి బుద్ధి వచ్చిన తర్వాత అంటుంది. అప్పుడు దాకా ఏం లేదు, డబ్బు ఉంది, కానీ ఆ డబ్బు బుద్ధిని మరుగు చేసేసింది. వాడి దగ్గర ఉన్న సమృద్ధి బుద్ధి లేని వాడిగా ప్రవర్తించింది. డబ్బు వైపు చూస్తాడు, డబ్బును చూసి మురిసిపోతాడు తప్ప నా కోసం ఎవడేమనుకుంటున్నాడు, ఈ డబ్బు ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది మేలు కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే ఇది ఒకరికి నష్టాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని దీని వైపు చూస్తూనే ప్రయాసపడ్డాడు తప్ప బైబిల్ సార్ బుద్ధి వచ్చిన తర్వాత ఎవరు తెలుసా, అయ్యో అంత పోగొట్టలేదు, ఇప్పుడు పందులు తినే పొట్టు కూడా నాకు లేదు కదా, మా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారికి అన్నము సమృద్ధిగా ఉంది, ఎంత కావాలంటే పెడతాడు ఆయన మా పనివారికి. చూడండి, పనివారికి నేను చెప్తాను, కడుపు నిండా పెట్టాలి. చేతండి, మన దగ్గర ఉన్న పని చేస్తే ఏం చేయాలి అమ్మా చెప్పండి. ఐగుప్తులో ఫరో కడుపు నిండా పెట్టలేదు, అందుకే వారు ఏం చేసి యెహోవాకు మొరబెట్టాడు. ఈరోజు బిడ్డ నేను అంటానా, నీ దగ్గర ఎవరితో ఉన్నారో వారికి కడుపు నిండా పెట్టావు. కడుపు సగం సగం పెట్టొద్దు. ఏమంటారు చూడండి, అది లోక సామెత, అది నిజం కాదు, కానీ ఎందుకో సందర్భం వచ్చింది. భార్య జోబు చూస్తుందంట, తల్లి కడుపు చూస్తుందంట. నేను అంటాను హల్లెలూయా చెప్పండి, గడి చెప్దాం హల్లెలూయా. అది ఎంతవరకు కరెక్ట్గా తెలీదు. నిజంగా తల్లులు కడుపు చూస్తారు. తల్లితో పాటు నా భార్య కూడా నాకు కడుపే చూస్తుంది, జోబు చూడదు. ఇప్పుడు దాకా నా జోబులు ఎంత ఉందో తెలియదు. నేను అంటాను బిడ్డ, ఈరోజు మనం చూడవలసింది ఏం తెలుసా, ఇంటికి వస్తే ఇతరుల కడుపు ఆకలి చూడు. హల్లెలూయా. ఇతరుల ఆకలి తీర్చేవాడిగా మనం మార్చబడదాం. రెండుచో ప్రభుకు స్తోత్రం చెప్దామా, గట్టిగా రెండుచో ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇంకెంతమందికి నా మాట అర్థమవుతుంది. ఏం తెలుసా, మా నాన్న పనివారికి సమృద్ధి అయిన ఆహారం పెడుతున్నాడు, వారు కడుపు నింపుకుంటున్నారు, బాగా మంచిగా తింటున్నారు. నేను పనివారిలో ఒకటిగా వెళ్ళిపోతా, ఇక్కడ నాకు పని దొరకట్లే, కనీసం మా నాన్న నాకు పని ఇస్తారు కదా. బుద్ధి వచ్చి, బుద్ధి లేనప్పుడు అటు తిరిగాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, తండ్రిలు గుర్తొచ్చి మరలా రావడం ప్రారంభించాడు. ఈరోజు బిడ్డ చాలామంది బుద్ధి లేకుండా అటు పరిగెడుతున్నారేమో, మరలా నా ప్రభు గుర్తు చేస్తాడు, బుద్ధి తెచ్చుకొని మరలా రా, నా ప్రభు నేను దీవిస్తాడు. బుద్ధి లేనప్పుడు బూతులు మాట్లాడావు, బుద్ధి లేనప్పుడు అబద్ధాలు చెప్పావు, బుద్ధి లేనప్పుడు స్నేహితులతో తిరిగావు, బుద్ధి లేనప్పుడు ఇతరులను మోసం చేసావు, బుద్ధి లేనప్పుడు వ్యభిచరించావు, బుద్ధి లేనప్పుడు దొంగతనం చేసావు, బుద్ధి లేనప్పుడు ఇతరుల కొంపల్ని పాడు చేసేసావు. ఈరోజు ప్రభు చేత బుద్ధి వచ్చిందా,